హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. వెజిటేబుల్ రైస్ అండి. వెజిటేబుల్ రైస్ కావాల్సిన పదార్థాలు: రైస్, క్యారెట్, టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యాప్సికమ్, బీన్స్, బఠానీలు, పచ్చి బఠానీలు. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల వరకు పడుతుంది ఆయిల్. కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలండి. నెయ్యి వేసుకోవడం వలన టేస్ట్ వస్తుంది. మరీ ఎక్కువ ఏం అవసరం లేదండి, కొద్దిగా వేసిన సరిపోతుంది. చెక్క, లవంగం, యాలకులు వేసుకోవాలి. కొద్దిగా శనగబేడలు, జీలకర్ర, ఆవాలు పోపులో వేసుకోవాలి. ఒకటి బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలిపెట్టుకోవాలి అడుగంటకుండా. చూడండి, ఇలా వేసాం కదా. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. తర్వాత టమోటా, పచ్చిమిర్చి వేసుకొని మరొకసారి కలిపెట్టుకోవాలి. తర్వాత బీన్స్, క్యాప్సికమ్ ముక్కలు వేసి అన్నింటినీ ఒకసారి కలిపెట్టి మరొకసారి క్యారెట్ ముక్కలను వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి, రుచికి సరిపడమైన వేసుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికిన తర్వాత తీసి పచ్చి బఠానీలు వేసుకోవాలని. ముందు వేసుకుంటే పచ్చి బఠానీలు మెత్తగా వెళ్ళిపోతాయి. వీటినన్నీ కలిపెట్టి మరొకసారి మూతను పెట్టుకోవాలి. 2 మినిట్స్ వరకు వెజిటేబుల్స్ అన్నీ ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు వెజిటేబుల్స్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తున్నాయి కదా. ఇప్పుడు అడుగంటుతున్నాయేమో చూసుకోవాలి, లేదు కదా. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉండే కదా, రైస్ మొత్తం వేసేసుకోవాలి. ఆ రైస్లో ఆనియన్స్ కలిసేంత వరకు కలుపుకొని 1 కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ వేసుకోవాలండి. మనం ఎంత క్వాంటిటీలో రైస్ తీసుకున్నామో వాటికి 1 క్వాంటిటీ రైస్కి 2 కప్పుల వాటర్ సరిపోతాయి. ఇప్పుడు మూతను పెట్టేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిందండి వెజిటేబుల్ రైస్. ఎంతో టేస్టీ అయిన వెజిటేబుల్ రైస్ రెడీ అయింది.